టీచర్ కోర్సు చేయాలనుకుంటారు ఎవరైతే తెలంగాణలో డిఈడి కానీ డైట్ అంటారు కదా, డిఈడి డైట్ డీసెట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం తెలంగాణలో ఎవరైతే డీసెట్ అంటే తెలంగాణలో టీచర్కి సంబంధించినటువంటి టీచర్ కోర్సు చేయాలనుకుంటారు ఎవరైతే తెలంగాణలో డిఈడి కానీ డైట్ అంటారు కదా, డిఈడి డైట్ డీసెట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ అయింది. దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేయబడింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఆ వీడియో గురించి మొత్తంగా కంప్లీట్గా చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈరోజు ఏ విధంగా డీసెట్కి అప్లై చేసుకోవాలి అంటే, ఎవరైతే టీచర్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, టీచర్ అవడానికి ఎవరికైతే ప్యాషన్ ఉంటుందో వాళ్ళు ఈ నోటిఫికేషన్ అంటే మనకు డీసెట్ అనే ఒక నోటిఫికేషన్ ఉంటుంది. తెలంగాణకు సంబంధించిన డీసెట్ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మనకు ర్యాంకు రిజల్ట్ ఇచ్చి మనకు సీట్ అలాట్మెంట్ చేస్తారనమాట. మన గవర్నమెంట్ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ, మనము ఎవరైతే ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీలు అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా, ఎవరైతే డైట్ కాలేజెస్ ఉంటారు కాబట్టి ఆ సంబంధించిన గవర్నమెంట్ డైట్ కాలేజెస్ వాటి లోపల మనం 2 years కోర్స్ అనమాట. ఈ 2 years కోర్స్ కంప్లీట్ చేసుకొని మనము దాని ద్వారా టీచర్స్కి టీచర్ కావడానికి ఒక ఎలిజిబిలిటీ అనమాట. ఇది ఎలిజిబిలిటీ కోర్స్ అనమాట. ఈ కోర్సుని 2 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియకు మనకి ఇప్పుడు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనము ఏ విధంగా ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ చేసుకోవాలో దాని గురించి మనం ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీరు సర్చ్ బార్లో అంటే మీకు ఫోన్ ఆర్ ల్యాప్టాప్లో ఎందులో అయినా సరే మీరు ఈజీగా ఫోన్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏం టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు మీ గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయండి. సర్చ్ బార్లో మీరు టీఎస్ డీసెట్ అని టైప్ చేసినా వస్తుంది, టీజీ డీసెట్ అని టైప్ చేసినా వస్తుంది. నేను ఇప్పుడు టీజీ డీసెట్ 2024 అని టైప్ చేస్తాను. తర్వాత సెర్చ్ చేయండి. మీరు సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుందా, డీసెట్ అని వస్తుంది చూడండి. ఈ డీసెట్ పైన క్లిక్ చేయండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా డైరెక్ట్ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మనం ఆల్రెడీ మన ఫుల్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో మనం ఆల్రెడీ ఛానల్లో చేయబడింది. నేను అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ thumbnail కూడా చూపిస్తున్నాను చూడండి. ఆ వీడియోని మీరు చూస్తే కంప్లీట్గా మీకు ఎప్పటి నుంచి ఆల్ టికెట్లు ఇస్తారు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు, ఎవరెవరు ఎలిజిబుల్, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని ఆ వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అప్లికేషన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడైతే మనకు అప్లికేషన్స్ అయితే మనకు June 8 నుంచి మనకు June 30 వరకు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి 8 ఆప్షన్ కూడా మనకి ఇచ్చారు. 29 June నుంచి 30 June వరకు 2 రోజులు మాత్రమే అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే. మనకు వచ్చేసి ఎగ్జామ్ అనేది మనకు July 10 రోజు అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనము ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను, అది చూడండి, కంప్లీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ చూడాల్సింది, మనకు ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ మనము ఫీ పేమెంట్ మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ చేయాల్సిన పని ఏంటంటే మనకు అప్లికేషన్ ఫీ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అనమాట. ఇక్కడ మీ ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే నేమ్ ఉందో మీ నేమ్, ఆ విధంగానే మీరు ఎంటర్ చేసేయండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్. ఇక్కడ తర్వాత చూసినట్లయితే మీకు ఎస్ఎస్సిలో డేట్ ఆఫ్ బర్త్ మీది ఏ విధంగా ఉందో ఆ రకమైన డేట్ ఆఫ్ బర్త్నే ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఎస్ఎస్సి మెమో అనేది చాలా మ్యాండేటరీ అనమాట. ఆ రకమైన డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీడియం అనమాట. మీరు తెలుగు మీడియంలో చేస్తారా, ఇంగ్లీష్ మీడియం చేస్తారా, ఉర్దూ మీడియం చేస్తారా, ఏ మీడియం డిసైడ్ చేయాలనుకుంటున్నారో, మీరు ఏ మీడియంలో డైట్ చేయాలనుకుంటున్నారో ఆ మీడియం సెలెక్ట్ చేసుకోండి. నేను తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకుంటున్నాను, తెలుగు మీడియం చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి చూడండి, యువర్ క్వశ్చన్ పేపర్ మీడియం విల్ బి తెలుగు. అంటే మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లో వస్తుంది, మీరు తెలుగులో సెలెక్ట్ చేసుకుంటే తెలుగు వస్తుంది, ఏది ఉర్దూలో సెలెక్ట్ చేస్తే ఉర్దూ వస్తుంది మీ క్వశ్చన్ పేపర్ కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుగు మీడియం ఎన్నుకున్న తర్వాత మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు వర్కింగ్ మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేసేయండి. ఇక్కడ పేమెంట్ మోడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ నెట్ బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సి అండ్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏదైనా చేయొచ్చు. మీకు ఏ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాని ద్వారా చేసేయండి. మనకు అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500 రూపీస్ అనమాట. ఇక్కడ మీ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీడియము, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేమెంట్ ఏదో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎంటర్ చేసి చూపిస్తున్నాను. అన్ని క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ ఎస్ఎస్సీలో ఏ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసేయండి. మీడియం ఏదో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేసేయండి.
ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి మీ నెట్ పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నేను డెబిట్ కార్డ్ ద్వారా చేస్తున్నాను. డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేసేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ కొంచెం స్లో ఉంది నెట్ నా దగ్గర, అందుకే స్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు 520 రూపీస్ అనేది వస్తుంది అనమాట. 523 రూపీస్ అనేది మనకు ట్యాక్స్ అనమాట. మనకు 520 రూపీస్ అనేది మనకి ఇప్పుడైతే ఛార్జ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ కార్డ్ హోల్డర్ నేమ్ కార్డ్ పైన ఉంటుంది. ఆ కార్డ్ నేమ్ హోల్డర్ ఎవరిదో వాళ్ళ పేరు ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ కార్డ్ పైన ఎక్స్పైర్ డేట్, ఇయర్ అండ్ ఎక్స్పైర్ డేట్ అంటే ఎక్స్పైర్ మంత్ అండ్ ఎక్స్పైర్ డేట్ ఉంటుంది అనమాట, ఇయర్ ఉంటుంది అనమాట. వాటిని ఎంటర్ చేసిన తర్వాత మనకు సివివి నెంబర్ అని కార్డ్ పైన ఉంటుంది, లేకపోతే కార్డ్ క్రెడిట్ కార్డ్కి అయితే కార్డ్ పైన ఉంటుంది, డెబిట్ కార్డ్కి కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి పే నౌ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ కార్డ్ నేమ్ ఎంటర్ చేసేయండి. కార్డ్ ఎవరిది ఉంటే అలా ఎంటర్ చేసి ఇయర్ డేట్ ఎంటర్ చేసి సివి నెంబర్ ఎంటర్ చేసేయండి. సివి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు పే నౌ పైన క్లిక్ చేసేయండి. పే నౌ పైన క్లిక్ చేస్తే మనకు మన ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు మేక్ పేమెంట్ ఓటీపీని ఎంటర్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ జాగ్రత్తగా ఉంచుకొని మనకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి మనము అప్లికేషన్కి ఫీ పేమెంట్ అయితే చేసాం కదా. ఆ పేమెంట్ చేసేటప్పుడు మీకు ఏదైనా కరెంట్ ఇష్యూస్ లేకపోతే సర్వర్ ఇష్యూస్ వల్ల మీకు పేమెంట్ ఐడి జనరేట్ అయింది. బట్ మీకు అప్లికేషన్ ఫర్దర్గా ముందరకు కనుక అప్పుడు మీరు మీ పేమెంట్ ఐడి కూడా మర్చిపోయి ఉంటే మీరు పేమెంట్ స్టేటస్ ద్వారా మీ ఐడిని అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ చెక్ పేమెంట్ అని స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ పేమెంట్ ఐడి ద్వారా మీరు అప్లికేషన్ అయితే మళ్ళీ ఫర్దర్గా కంటిన్యూ చేయొచ్చు. ఆ విధంగా పేమెంట్ చెక్ చేసుకున్న తర్వాత మనం అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఆన్లైన్లో ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇంతకుముందు వచ్చింది కదా మనకి పేమెంట్ రెఫరెన్స్ ఐడి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏ విధంగా ఓపెన్ అవుతుందో చూపిస్తాను చూడండి. మనకు పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మనకు అవుతుందో యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ డన్, యువర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఈ విధంగా వస్తుంది. దీన్ని జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. చూడండి ఇక్కడ మనము ఎవరైతే పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది కదా, ఆ రెఫరెన్స్ నెంబర్ని ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి దగ్గర ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి అప్లికేషన్ ఫామ్ అనేది చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూసినట్లయితే మనం మీడియం ఏదైతే ఎంచుకుంటామో ఆ మీడియం ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనం మీడియం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మీడియం అనేది నార్మల్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీడియం తర్వాత మనకి క్వశ్చన్ పేపర్ మీరు కోర్స్ అనేది ఏ మీడియంలో ఎన్నుకుంటున్నారో ఇక్కడ చూపిస్తుంది. ఆల్రెడీ మన క్వశ్చన్ పేపర్ మీడియం కూడా ఆల్రెడీ వచ్చేస్తుంది. మనము డీసెట్ లోపల మీరు సెకండ్ లాంగ్వేజ్గా ఏది తీసుకోవాలనుకుంటారు, తెలుగు ఇంగ్లీష్ ఏదైతే అది తీసుకోవాలనుకుంటారో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు క్వాలిఫైయింగ్ ఇంటర్మీడియట్ ఏదనేది క్వాలిఫికేషన్ ఎంచుకోవాలి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ ఎస్ఎస్ నేమ్లో ఏ విధంగా ఇచ్చామో అక్కడ ఇక్కడ పేరు అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మన మదర్ నేమ్ అనమాట. ఇక్కడ మదర్ నేమ్ అండ్ ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేసేయాలి. ఆల్రెడీ నేను ఎంటర్ చేసిన కాబట్టి అది చూపిస్తున్నాను. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇక్కడ మీ ఫోన్ నెంబర్, ఇక్కడ మీ కేటగిరీ ఏది అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు మేల్ ఆ ఫీమేల్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయాలన్నమాట. ఇక్కడ మీరు నాన్ మైనారిటీ అనే దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. నాన్ మైనారిటీ అయితే మైనారిటీ, నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫిజికల్లీ ఏబుల్డ్ అంటే మీరు డిజబిలిటీ ఉన్నారా లేదా, ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఇక్కడ మీ మోల్స్ అనమాట, మీకు ఎస్ఎస్సి ఆల్ టికెట్ లోపల ఉంటాయి కదా మోల్స్, అవి ఎంటర్ చేసేయండి. ఒకటి ఉంటే ఒకటి ఎంటర్ చేసేయండి, ఇంకోటి లేకపోతే నిల్ అని పెట్టేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత మీరు తెలంగాణ క్యాండిడేట్ అయితే డూ యూ వాంట్ టు బిలాంగ్స్ టు తెలంగాణ క్యాండిడేట్, మీరు తెలంగాణ క్యాండిడేట్ అయితే ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఇక్కడ మీ హౌస్ నెంబరు, మీ స్ట్రీటు, మీ మండలు అండ్ మీ డిస్టిక్, మీరు ఏపీనా తెలంగాణ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు మీ పిన్ కోడ్ ఏదంటే అది ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీరు ఇండియన్ అయితే ఇండియన్, లేకపోతే నాన్ ఇండియన్ అయితే నాన్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్ని ఎంటర్ చేసేయండి, ఎస్ఐని, లేదంటే లేదని పెట్టేసేయండి. డిఫెన్స్ పర్సనల్, మీరు ఏదైనా డిఫెన్స్ నుంచి ఆల్రెడీ డిఫెన్స్ రిటైర్ అయ్యి ఉంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించిన అవుతుంది. మీరు ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో పెట్టేసేయండి. ఇక్కడ చూడండి తర్వాత మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి ఎస్ అయితే ఎస్ అని పెట్టేసేయండి, లేకపోతే నో అని పెట్టేసేయండి.
ఇక్కడ మనము మీరు రివ్యూ టు స్పోర్ట్స్ అంటే మీకు ఎవరైనా మీరు గార్డియన్ సంరక్షణలో ఉంటే ఎస్ అని పెట్టేసేయండి, లేదంటే నో అని పెట్టేసేయండి. పేరెంట్స్ ఉన్న వాళ్ళు జస్ట్ నో అని పెట్టేసేయండి, ఏం అవసరం లేదు. చూడండి ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మనకి నెక్స్ట్ కాలం లోపల. ఈ కాలం లోపల ఇవ్వడానికి మనకి ఇక్కడ ఒక రీజన్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే మీరు ఏ డిస్ట్రిక్ట్ కాదు, మీరు ఏ స్టేట్లో చేశారో ఆ స్టేట్ని ఎంచుకోండి. తెలంగాణ స్టేట్ అయితే తెలంగాణ స్టేట్ ఎంచుకోండి, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ ఎంచుకోండి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేట్ ఎంచుకోవాలి, తర్వాత డిస్ట్రిక్ట్ ఎంచుకోవాలన్నమాట. సేమ్ అలాగే 5th 4th అదే అన్ని ఆ విధంగానే ఉంటాయి. ఈ 6 కూడా సేమ్ అంతే. మీ స్టేట్ అయితే స్టేట్ ఎంచుకోండి, తెలంగాణ అయితే తెలంగాణ ఎంచుకోండి, తర్వాత మీరు ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అయితే ఎంచుకోండి. సేమ్ ఇక్కడ 7th 8th 9th 10th వరకు అన్ని ఈ విధంగానే ఎంచుకోవాలన్నమాట. ఫస్ట్ స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్ అనమాట. సేమ్ ఇవన్నీ అట్లా ఈ విధంగానే ఎంచుకోండి. మీరు 10th వరకు ఎంచుకోమని అడుగుతుంది. 10th ఏ స్టేట్లో చేశారు, తెలంగాణ అయితే తెలంగాణ, డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్ ఎంచుకోండి. తర్వాత మీరు ఉస్మానియా యూనివర్సిటీ లోకల్ అనేది మనము ఎంటర్ చేస్తుంది. మీరు లోకల్ యూనివర్సిటీ ఏదైతే అది ఎంటర్ చేసేయండి. మీరు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ లోకల్ యూనివర్సిటీ అనేది మీది ఏ దానికైతే మీరు ఏ యూనివర్సిటీకి అయితే చెందిన వాళ్ళు అయితే ఉంటారో ఆ యూనివర్సిటీ వాళ్ళు అయితే ఎంటర్ చేసేయండి. నేను ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి నేను ఉస్మానియా యూనివర్సిటీ ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీరు 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మీరు ఎస్ఎస్సి బోర్డు ఏది స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు మీడియం తెలుగు మీడియం చేశారా, ఇంగ్లీష్ మీడియం చేశారా, ఉర్దూ మీడియం చేశారా, ఏ మీడియం చేస్తారా మీడియం సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ మీరు డేస్ ఆఫ్ పాస్ అనేది మీకు మెమోలో రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ పైన ఆ రిజల్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి రిజల్ట్ డేట్ ఎంటర్ చేసినా ఏం ప్రాబ్లం కాదు, ఏం టెన్షన్ వాళ్ళకండి. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ ఇంటర్మీడియట్ సేమ్ మీరు పాస్ అయ్యారా, అపీరింగ్ ఉన్నారా. ఇక్కడ మీరు పాస్ అయి ఉంటే పాస్ అని పెట్టేయండి. ఇప్పుడు ప్రజెంట్ పాస్ అయ్యి అంటే ఇప్పుడు 10th క్లాస్ అంటే ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు పాస్ అయ్యి పెట్టేసేయండి. ఎవరైనా సప్లిమెంటరీ వాళ్ళు ఉండాలనుకుంటే అపీరింగ్ అని పెట్టేసేయండి, ఏం ప్రాబ్లం కాదు. ఇక్కడ మీరు టిక్ మార్క్ చేసిన అపియరింగ్ అంటే అపియరింగ్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు అపియరింగ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ పాస్ అయ్యి ఉంటే పాస్ అయ్యారని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ బోర్డు ఏది ఎస్ఎస్సి బోర్డా సిబిఎస్సి బోర్డు ఏ బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను జస్ట్ ఇది చూపిస్తున్నాను నార్మల్గా. తర్వాత మీరు మీడియం ఎంటర్ చేసేయండి, ఇంటర్మీడియట్ మీడియం ఏదో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ సెంటర్స్ అయితే చూపిస్తాయి అనమాట. మీకు దగ్గరగా ఏ సెంటర్స్ అయితే ఉంటాయో ఓన్లీ 10 డిస్ట్రిక్ట్స్ మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీ డిస్ట్రిక్ట్ ఏ దగ్గర ఉంటే మీరు ఆ డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్లో మాక్సిమం మీకు దగ్గర ఎంటర్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ కూడా సేమ్ ఇచ్చేసేయండి, మీకు ఏ దగ్గర అయితే అది. థర్డ్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చేసేయండి, సేమ్, ఏం ప్రాబ్లం కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫోటో అనేది మీకు 50 KB బిలో ఉండాలి. ఆల్రెడీ నేను మన నోటిఫికేషన్ కూడా డిస్కస్ చేసుకుందాం కదా. మనకు 50 KB ఫోటోని మీరు క్రియేట్ చేసుకోండి. ఫోటోగ్రాఫ్ని 50 KB క్రియేట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిగ్నేచర్ కూడా సేమ్ 30 KB బిలో ఉండే విధంగా మీరు క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ యొక్క కేబీని ఏ విధంగా సెట్ చేసుకోవాలి నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ వీడియో చూసి మీరు చేంజ్ చేసుకోండి. తర్వాత ఈ చెక్ మార్క్ డిక్లరేషన్ పైన చెక్ మార్క్ పైన టిక్ చేసి సేవ్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే మనకు పవర్ ఇష్యూస్ వస్తే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఎంటర్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సేవ్ పైన క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ అన్ని సేవ్ అయిపోతాయి. తర్వాత మీరు ప్రివ్యూ చూసుకోండి. మీ అప్లికేషన్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు ప్రివ్యూ వస్తుంది. ఆ ప్రివ్యూలో అన్ని డీటెయిల్స్ సేమ్ కరెక్ట్గా ఉంటే మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి, అయిపోతుంది. మీ అప్లికేషన్ అయితే సేవ్ అయిపోతుంది. అప్లికేషన్ చూడండి ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సక్సెస్ఫుల్లీ యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ నోట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే మీరు ఫర్దర్గా మీకు ఈ నెంబర్ అనేది చాలా ఈ విధంగా యూజ్ అవుతుంది. ఫర్దర్గా మీకు ఈ నెంబర్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ని నోట్ చేసుకొని ఉంచుకోండి. ఈ నెంబర్ని మీకు రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ని యూజ్ చేసుకోండి. తర్వాత ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అయితే ప్రింట్ అవుతుంది. చూడండి అప్లికేషన్ అనేది మనకి ఈ విధంగా ప్రింట్ అవుతుంది అనమాట. అప్లికేషన్ ఇది ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ విధంగా మీ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవడం అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ అప్లికేషన్ ప్రింట్ ఏ విధంగా తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు మీకు అవసరం అనుకుంటే అప్లికేషన్ సబ్మిట్ చేసినాక మనకు రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది కదా, ఆ రెఫరెన్స్ నెంబర్తో మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. జస్ట్ మీకు ఏదైనా ఇష్యూ వల్ల సైట్ ఎగిరిపోయినా సరే, ఏదైనా ప్రాబ్లం అయినా సరే, మనము అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ప్రింట్ అప్లికేషన్ అనే ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ప్రింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఇట్లా ఇంతకుముందు నేను రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకోమను కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉంది కదా ప్రింట్ ఆప్షన్, ఇది ద్వారా క్లిక్ చేస్తే మనకి ప్రింట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు యూజ్ అయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.